ఇది పార్లమెంట్ సీట్లు గెలిచింది ఏకంగా బీజేపీ. 6 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న చోట 18 పార్లమెంట్ సీట్లు గెలిచింది ఏకంగా. దాంతో మమతకు అర్థమైపోయింది ఇది శాంతం పుంజుకుందని. ఇక అక్కడి నుంచి కమ్యూనిస్టులు కాంగ్రెస్ మీద ఫ్రస్ట్రేషన్ ఆపేసి బీజేపీ వాళ్ళని వెంటాడటం ప్రారంభించింది. ఆర్ఎస్ఎస్ శాఖల మీద దాడులు చేపిస్తుంది, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు కొట్టిస్తుంటది, పెద్ద ఎత్తున ముస్లింలు కావాలని తీసుకొచ్చింది. అందుకోసమే బంగ్లాదేశ్. ఎందుకని వాళ్ళైతే బీజేపీని ఎదిరిస్తారు, ఇక్కడ వాళ్ళకైతే చెప్పినా మళ్ళీ వినరేమో మనకి అన్నటువంటి కొన్ని ప్రాంతాలు దాదాపు 7 జిల్లాలు వాళ్ళ చేతికి అప్పచెప్పేసింది పూర్తిగా. హిందువులు ఆ ప్రాంతాల నుంచి వలస వెళ్ళిపోయారు. ఆ స్థాయి క్రియేట్ చేసి కంట్రోల్లో పెట్టుకుంది. ఆ ఇంపాక్ట్ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అనుకున్న భారతీయ జనతా పార్టీ 77 దగ్గర ఆగిపోయింది. మమతా బెనర్జీ 2/3 మెజార్టీ మళ్ళీ గెలుచుకుంది, 200 దాటుకుంది అనమాట. 210 గెలుచుకుంది. ఇప్పుడు మమతా బెనర్జీకి ఈ దఫా కొంత థ్రెట్ ఎక్కువ ఇవ్వగలిగింది బీజేపీ. ఎందుకంటే మమతకి గత కొన్నాళ్ళ నుంచి కూడా కంట్రోల్ ఆవిడ చేతిలో లేదు. అభిషేక్ బెనర్జీ అని వాళ్ళ మేనల్లుడు చూసుకుంటున్నాడు యాక్టివిటీస్. దాంతో ఏమైపోయిందంటే గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల మీదన అహంకారంతో ప్రవర్తిస్తాడు వాడు, ఎంపీలని చులకనగా చూస్తుంటాడు వాడు. దాంతో పాటు మమతా బెనర్జీ దగ్గర వీళ్ళకి యాక్సెస్ లేదు. మమతా బెనర్జీ ఎడమెంట్ క్యారెక్టర్, తను మళ్ళీ శాశ్వతంగా తనే ముఖ్యమంత్రి, అవసరమైతే ప్రధానమంత్రి అయిపోవాలన్నటువంటి ఫీలింగ్ లో ఉన్నది ఆవిడ. దాంతో ఇప్పుడు పబ్లిక్ లో వచ్చినటువంటి ఒక చికాకుని బీజేపీ క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ఎదగదు, కమ్యూనిస్టులు నమ్మరు. తృణమూల్ కాంగ్రెస్ కి అపోజిషన్ ఎవరంటే బీజేపీ. అక్కడ ఇప్పుడు మొన్న పార్లమెంట్ సందర్భంగా